వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుండే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ రోజు వీడియోలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 19 అత్యంత రిపీటెడ్ పాలిటీ మరియు గవర్నెన్స్ పీవైక్యూలను కవర్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే అండి. మొదటిగా 152వ ప్రశ్న. ఓకే. ఈ కింది సంస్కరణ సంస్థలను అవి స్థాపించిన సరైన కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్స్ చూస్తే 1. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, అలీగఢ్. 2. ఖల్సా కాలేజ్, అమృత్సర్. 3. హిందూ కాలేజ్, కలకత్తా. సరైన క్రమం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. అంటే 3-1-2 క్రమం అంటారా? కరెక్ట్. 3-1-2. ముందుగా హిందూ కాలేజ్ వస్తుంది, ఆ తర్వాత ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, చివరగా ఖల్సా కాలేజ్ వస్తాయి. ఓకే. బేసిక్గా ఏంటంటే 1817లో రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో హిందూ కాలేజ్ని స్థాపించారు. అవును, పాశ్చాత్య విద్యకు అదే పునాది కదా? ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు ముస్లిం యువత ఆధునిక విద్యలో వెనకబడిపోతున్నారన్న ఉద్దేశంతో 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని స్టార్ట్ చేశారు. రైట్. అదే తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. అవును. ఇక లాస్ట్లో 1892లో సిక్కు సంస్కృతి మరియు ఆధునిక సైన్స్ మేళవింపుతో ఖల్సా కాలేజ్ ఏర్పాటైంది. వావ్! ఇది వింటుంటే నాకొక టెక్నాలజీ అనాలజీ గుర్తొస్తోంది. చెప్పండి. ఇది సరిగ్గా మన స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ లాంటిది. ఒక్కో సంస్థ సమాజంలోని ఒక్కో వర్గాన్ని ఆధునిక విద్యతో అప్డేట్ చేస్తూ వచ్చింది కదా? భలే చెప్పారు. కరెక్ట్. ఇక 1530వ ప్రశ్న చూద్దాం. ఈ కింది బెంగాల్ నవాబులను సరైన కాలక్రమంలో అమర్చండి. 1. సిరాజ్ ఉద్ దౌలా. 2. అలీవర్దీ ఖాన్. 3. ముర్షిద్ కులీ ఖాన్. 4. మీర్ జాఫర్. దీనికి సరైన ఆప్షన్ 2 అండి. అంటే 3-2-1-4 క్రమం. ఓకే. ముందుగా ముర్షిద్ కులీ ఖాన్. అవును, 1717లో వస్తాడు. ఇతను బెంగాల్ను వాస్తవానికి ఒక స్వతంత్ర రాజ్యంగా మార్చాడు. ఆ తర్వాత 1740లో అలీవర్దీ ఖాన్ వస్తాడు. రైట్. ఇతను బెంగాల్ను ఆర్థికంగా చాలా బలమైనదిగా చేశాడు. ఇక అతని మరణం తర్వాత 1756లో సిరాజుద్దౌలా నవాబయ్యాడు. ఇక్కడే గదా అసలు స్టోరీ మొదలయ్యేది? అవునండి. ఈయన కాలంలోనే చరిత్ర గతిని మార్చిన 1757 ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అతని సేనాధిపతి మీర్ జాఫర్ చేసిన ద్రోహం వల్ల నవాబు ఓడిపోయాడు. ఆహా. సో ఆ ద్రోహానికి బహుమతిగా బ్రిటిష్ వారు మీర్ జాఫర్ను 1757లో కీలుబొమ్మ నవాబుగా కూర్చోబెట్టారు. ఇక్కడ నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తోంది. అసలు ప్లాసీ యుద్ధాన్ని ఒక యుద్ధం అనొచ్చా? అంటే అది యుద్ధభూమిలో కత్తులతో గెలిచింది కాదు కదా, తెరవెనుక బేరసారాలతో గెలిచింది. చాలా ఖచ్చితమైన అబ్జర్వేషన్. ప్లాసీ అనేది ఒక మిలిటరీ కాంక్వెస్ట్ కాదు, అదొక కార్పొరేట్ టేక్ ఓవర్ అంతే. అవును. బేసిక్గా ఆ ద్రోహం ద్వారా బెంగాల్ ఖజానా అంతా బ్రిటిష్ వాళ్ల చేతికి వెళ్ళిపోయింది. సో ఆ పొలిటికల్ పవర్ మీద వ్యతిరేకత మొదలై జాతీయ ఉద్యమంగా ఎలా మారిందో చూపేదే ఈ 15వ ప్రశ్న. రైట్. ఓకే, దీన్ని డీకోడ్ చేద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల క్రమాన్ని అమర్చండి. 1. సరోజినీ నాయుడు. 2. దాదాభాయ్ నౌరోజీ. 3. యానీ బెసెంట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, అంటే 2, 3, 1. ముందు దాదాభాయ్ నౌరోజీ వస్తారు. అవును, 1886లో కాంగ్రెస్ 2వ సమావేశానికే ఆయన అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 1917లో యానీ బెసెంట్ అధ్యక్షురాలయ్యారు. తొలి మహిళా అధ్యక్షురాలు గదా? కరెక్ట్. ఆమె ఐఎన్సీకి తొలి మహిళా అధ్యక్షురాలు. హోంరూల్ ఉద్యమంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నుకున్నారు. కానీ ఆమె బ్రిటిష్ వారు. ఓకే. ఆ తర్వాత 1925లో సరోజినీ నాయుడు గారు అధ్యక్షురాలయ్యారు. ఈవిడ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్స్ ఇచ్చే బెస్ట్ ట్రాప్. తొలి మహిళ అడిగారా లేక తొలి భారతీయ మహిళ అడిగారా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా. సరే, జాతీయవాదం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 155th ప్రశ్న చూద్దాం. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు? 1. విలియం జోన్స్. 2. హెన్రీ డెరోజియో. 3. చార్ల్స్ వుడ్. 4. జేమ్స్ మిల్. సరైన ఆప్షన్ 1 విలియం జోన్స్ అండి. ఆయన 1784లో దీన్ని స్థాపించారు. దీని వెనుకున్న లాజిక్ ఏంటి? బేసిక్గా బ్రిటిష్ వాళ్లు కేవలం మనల్ని పాలించడానికే రాలేదు, మనని
ఎలా పాలించాలో తెలుసుకోవడానికి మన గ్రంథాలు, చట్టాలు, సంస్కృతిని అధ్యయనం చేయాలని భావించారు. అవును. విలియం జోన్స్ ఒక న్యాయమూర్తి. ఆయనకు భారతీయ న్యాయశాస్త్రం అర్థం కావాలంటే సంస్కృతం రావాలిగదా, గ్రంథాలు చదవాలి. అందుకే ఈ సొసైటీ పెట్టాడు. మరి మిగతా ఆప్షన్ సంగజేంటి? మిగతావి చూస్తే డెరోజియో ఒక రాడికల్ రిఫార్మర్, చార్లెస్ వుడ్డేమో విద్యాశాఖకు సంబంధించినవాడు, జేమ్స్ మిల్ కేవలం హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రాసిన చరిత్రకారుడు. అంటే మన దేశాన్ని రూల్ చేయడానికి వాడాల్సిన మాన్యువల్ని వాళ్లే రాసుకున్నారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. అవును. ఇప్పుడు 156వ ప్రశ్న. ఇది ఒక విషాదకరమైన చారిత్రక ఘట్టం. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైల్లో మరణించిన సంవత్సరమేది? 1 1858, 2 1860, 3 1862, 4 1864. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అవునండి. సరైన ఆప్షన్ 3 1862. బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ చక్రవర్తి కదా. అవును. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు సిపాయిలందరూ ఢిల్లీ వెళ్లి ఆయన్ని తమ నాయకుడిగా ప్రకటించారు. రైట్. తిరుగుబాటు విఫలమయ్యాక బ్రిటిష్ వారు ఆయన్ని 1858లో అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేసి రంగూన్ పంపారు. అప్పటికి అది మయన్మార్లో ఉండేది. అవును. అక్కడ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో గడిపి 1862లో ఆయన మరణించారు. దాంతో మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. చాలా బాధాకలం కదా. ఈ వీడియో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. మరియు హైపో బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా. సో, ఈ సామ్రాజ్యాల పతనం తర్వాత కొత్త సామాజిక శక్తులు పుట్టుకొచ్చాయి. వాటికి సంబంధించినదే ఈ 17వ ప్రశ్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులను డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్గా ఎప్పుడు ఆర్గనైజ్ చేశారు? 1 1922, 2 1926, 3 1930, 4 1934. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 1930 అండి. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి? ఎందుకంత ముఖ్యమంటే 1930లోనే లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దళితులకు ప్రాతినిధ్యం వహించడానికి అంబేద్కర్కు ఒక వేదిక అవసరమైంది. రైట్. ప్రత్యేక నియోజకవర్గాలు డిమాండ్ చేయడానికి. కరెక్ట్. అందుకే 1930లో ఈ అసోసియేషన్ను స్థాపించారు. 1922, 1926 నాటికి ఆయన పోరాటాల తొలి దశలో ఉన్నారు. ఇక 1934 నాటికి ఈ సంస్థ పనితీరు ముగిసి ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దిశగా వెళ్లారు. ఓకే. ఒక రాజకీయ వేదిక ఆవశ్యకతేంటో ఆ టైంలైన్ బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు 158వ ప్రశ్న చూద్దాం. ఈ కింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి. 1 బెంగాల్ విభజన, 2 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, 3 వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. సరైన ఆప్షన్ 1 అండి. అంటే 3, 2, 1. ముందు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వస్తుంది. అవును. 1878లో లార్డ్ లిట్టన్ తెచ్చాడు దీన్ని. ముఖ్య ఉద్దేశ్యం ప్రాంతీయ భాషా పత్రికల నోరు నొక్కేయడం. ఈ అణిచివేత వల్లే అసంతృప్తి పెరిగి జాతీయ సంస్థ అవసరం అనిపించి 1885లో కాంగ్రెస్ స్థాపించారు. రైట్. కాంగ్రెస్ వచ్చాక జాతీయవాదం బలపడింది. సో ఆ జాతీయవాదాన్ని విడగొట్టడానికే 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. చూశారా? ఒక అణచివేత, దానికొక ప్రతిఘటన. ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి మరో కుట్ర కదా. వావ్. అవును. ఇది జస్ట్ డేట్స్ బట్టి పట్టడం కాదు, ఇది కంప్లీట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. హిస్టరీని ఇలా చదివితే ఎప్పటికీ మర్చిపోలేము. ఇక 15వ ప్రశ్న. ఈ విద్యా సంబంధిత సంఘటనల కాలక్రమం చెప్పండి. 1 వుడ్స్ డిస్పాచ్, 2 సెరాంప్యూర్ మిషన్, 3 మెకాలేస్ మినిట్స్. దీనికి ఆప్షన్ 4 సరైనదండి. 2-3-1 క్రమం. మొదట 1799లో సెరాంపూర్ మిషన్ స్థాపించబడింది. ఓకే. ఇది క్రిస్టియన్ మిషనరీలు బెంగాల్లో చేపట్టిన తొలి విద్యా ప్రయత్నం. ఆ తర్వాత 1835లో థామస్ బాబింగ్టన్ మెకాలేస్ మినిట్స్ ప్రవేశపెట్టాడు. రంగుల భారతీయులు, ఆలోచనల్లో ఆంగ్లేయులు అనే గుమాస్తా వర్గాన్ని తయారు చేయడమే దీని లక్ష్యం. అవును, చాలా ఫేమస్ కోట్ అది. రైట్. ఇక చివరగా 1854లో చార్లెస్ వుడ్ తీసుకొచ్చిన వుడ్స్ డిస్పాచ్. దీనిని ఇండియన్ ఎడ్యుకేషన్కి మ్యాగ్నా కార్టా అంటారు. అంటే మన ప్రస్తుత విద్యా వ్యవస్థ పునాదులు అక్కడే పడ్డాయన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు 160వ ప్రశ్న.
ఇది వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. టు ది ఆల్టర్ ఆఫ్ దిస్ రివల్యూషన్ వీ హ్యావ్ బ్రాట్ అవర్ యూత్ యాజ్ ఇన్సెన్స్, ఫర్ నో సాక్రిఫైస్ ఈజ్ టూ గ్రేట్ ఫర్ ఎ మ్యాగ్నిఫిసెంట్ కాజ్. ఈ విప్లవ బలిపీఠం మీద మా యవ్వనాన్ని ధూపంగా సమర్పిస్తున్నాము. ఈ మాటలన్నది ఎవరు? 1 బాల్ గంగాధర్ తిలక్, 2 సుభాష్ చంద్రబోస్, 3 భగత్ సింగ్, 4 లాలా లజపతి రాయ్. సరైన ఆప్షన్ 3 అండి, భగత్ సింగ్. వావ్, ఎంత పవర్ఫుల్ కోట్ కదా! అవును, ఈ కోట్ వెనుక ఉన్న ఆంతర్యం గమనిస్తే భగత్ సింగ్ కేవలం బాంబులు వేసిన విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన అత్యున్నత స్థాయి మేధావి. అవును. జైల్లో ఆయన చదివిన పుస్తకాలు, రాసిన లేఖల్లో ఎంతో ఫిలాసఫీ ఉంటుంది. బలిపీఠం, ధూపం, యవ్వనం లాంటి కవితాత్మకమైన పదజాలం భగత్ సింగ్ శైలి. తిలక్ గారిది రాజకీయ సమీకరణ శైలి కదా? రైట్. బోస్ గారిది సైనిక కమాండ్ శైలి. ఎగ్జాక్ట్లీ. ఆ టోన్ పట్టుకుంటే సమాధానం చెప్పేయొచ్చు. భగత్ సింగ్ ఇంటెలెక్చువల్ డెప్త్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారు. అది చాలా గొప్ప పాయింట్. నెక్స్ట్ 161వ ప్రశ్న. ఈ సామాజిక సంస్కరణ సంస్థల క్రమం ఏమిటి? 1 వేద సమాజ్, 2 బ్రహ్మ సమాజ్, 3 ప్రార్థనా సమాజ్. సరైన ఆప్షన్ 4, అంటే 2, 1, 3. 1828లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ని స్థాపించారు గదా. అవును. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఇది తొలి అడుగు. ఆ స్ఫూర్తితో 1864లో మద్రాసులో కేశవచంద్రసేన్ సహకారంతో వేద సమాజ్ ఏర్పాటైంది. ఓకే. ఆ తరువాత 1867లో బొంబాయిలో ఆత్మారాం పాండురంగ్ ప్రార్థనా సమాజ్ని స్థాపించారు. అంటే తూర్పున మొదలై దక్షిణానికి, అక్కడి నుండి పశ్చిమ భారతదేశానికి వెళ్ళిందనమాట. భలే కనెక్ట్ చేశారు. అవునండి, ఆ విస్తరణ అలా జరిగింది. ఇప్పుడు 162వ ప్రశ్న. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఆక్రమించబడిన రాజ్యాల క్రమం చెప్పండి. 1 ఝాన్సీ, 2 నాగ్పూర్, 3 అవధ్. ఆప్షన్ 4 సరైంది. 2, 1, 3. లార్డ్ డల్హౌసీ తెచ్చిన ఈ సిద్ధాంతం ఎంత క్రూరమైనదంటే, వారసుడు లేకపోతే రాజ్యాన్ని లాగేసుకోవడమే కదా. కరెక్ట్. దీని ప్రకారం 1853లో నాగ్పూర్ను, 1854లో ఝాన్సీని ఆక్రమించారు. కాని ఇక్కడే ఒక పాయింట్ ఉంది. ఏంటది? 1856లో అవధ్ను ఆక్రమించారు కదా. అక్కడ రాజు వాజిద్ అలీషాకి వారసులు ఉన్నారు. కాని ఆ ప్రాంతం పత్తికి చాలా సారవంతమైనది. ఆ సంపద కోసం పరిపాలన సరిగ్గా లేదు అనే సాకు చూపి ఆక్రమించారు. అంటే దురాశ కొద్దీ లాగేసుకున్నారు. అవును. ఈ దురాశే 1857 సిపాయిలు తిరుగుబాటుకు ప్రధాన కారణం. ఈ వీడియో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కమెంట్, షేర్ చేయండి. మరియు హై బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, 1857 అనగానే ముందు గుర్తొచ్చే పేరుతో 163వ ప్రశ్న ఉంది. మంగల్ పాండే ఏ నెలలో ఉరితీయబడ్డాడు? ఆప్షన్స్ 1 జాన్యువరి, 2 మార్చ్, 3 మే, 4 జులై. ఇక్కడొక చిన్న టెక్నికల్ డీటెయిల్ ఉంది. సోర్సులో సరైన ఆప్షన్ 2 మార్చ్ అని ఉంది. అవునా? ఎందుకు? ఆయన మార్చి 29న బ్యారెక్పూర్లో ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు వాడటానికి నిరాకరించి బ్రిటిష్ అధికారుల మీద దాడి చేశాడు. వాస్తవానికి ఏప్రిల్ 8న ఉరిశిక్ష అమలు చేశారు. ఓకే. కాని అఫీషియల్ ఎగ్జామ్కి మరియు ఆ సంఘటన జరిగిన ప్రధాన నెల కాంటెక్స్ట్ ప్రకారం మార్చినే సరైన ఆప్షన్గా తీసుకోవాలి. ఆ ఒక్క సంఘటన బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కదిపేసింది గదా. అంటే హిస్టరీలో కొన్నిసార్లు ఎగ్జామినర్ ఉద్దేశ్యాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు 164వ ప్రశ్న. ఇది ఒక సంచలనాత్మక పుస్తకం గురించి. స్త్రీ పురుష తులన పుస్తక రచయిత్రి ఎవరు? 1 పండిత రమాబాయి, 2 రాస్ సుందరీ దేబీ, 3 తారాబాయి షిండే, 4 సావిత్రిబాయి ఫూలే. సరైన ఆప్షన్ 3 అండి, తారాబాయి షిండే. 1882లో మరాఠీలో ప్రచురితమైన ఈ పుస్తకం భారతదేశపు మొట్టమొదటి ఫెమినిస్ట్ టెక్స్ట్గా పరిగణించబడుతుంది. వావ్! 1882లోనే స్త్రీవాద గ్రంథమా? అవును. పురుషులకొక న్యాయం, స్త్రీలకొక న్యాయం ఎందుకు అని పితృస్వామ్య వ్యవస్థను ఆమె అత్యంత ధైర్యంగా విమర్శించారు. మరి మిగతా ఆప్షన్స్లో ఉన్నవాళ్లు? రమాబాయి వితంతువుల ఆశ్రమాల కోసం పనిచేశారు. రాసుందరి దేబి ఏమో తొలి మహిళా ఆత్మకథ రాశారు. సావిత్రిబాయి ఫూలే మన దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు గదా. వాళ్లు ఆ రోజుల్లో చేసిన పోరాటాలు అద్భుతం. నెక్స్ట్ 165వ ప్రశ్న ఎకానమీకి సంబంధించింది. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
1 థామస్ మన్రో, 2 రిచర్డ్ వెల్లెస్లీ, 3 చార్లెస్ కార్న్వాలిస్, 4 వారెన్ హేస్టింగ్స్. ఆప్షన్ 3 చార్లెస్ కార్న్వాలిస్ సరైన సమాధానమండి. 1793లో బెంగాల్ ప్రాంతంలో ఈ పద్ధతినే తెచ్చాడు. దీని ఉద్దేశమేంటి బేసిగ్గా? ఈస్టిండియా కంపెనీకి ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ గ్యారంటీగా రావాలి. అందుకోసం జమీందార్లకు భూమిపై శాశ్వత హక్కులు కల్పించి వాళ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి కంపెనీకి కట్టేలా ఒప్పందం. అంటే కంపెనీకి లాభం, జమీందారులకు లాభం, కాని రైతులు నష్టపోయారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆప్షన్ 1లో ఉన్న మన్రో ప్రవేశపెట్టిందేమో రైత్వారీ వ్యవస్థ. ఇందులో దళారీలు లేకుండా నేరుగా రైతులతోనే ఒప్పందం ఉంటుంది. ట్యాక్స్ సిస్టమ్స్ అప్పుడు కూడా సామాన్యుణ్ణే పిండేశాయన్నమాట. ఇప్పుడు 166వ ప్రశ్న. ఏకంగా సింధూలోయ నాగరికతలోకి వెళ్దాం. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏది కరెక్ట్? ఏ. సింధూలోయలో నగర పరిమాణానికి అక్కడున్న ప్రణాళికా స్థాయికి ఖచ్చితమైన సంబంధం లేదు. బి. పరిమాణంలో రెట్టింపున్న లోథల్ కంటే చిన్నదైన కాళీబంగంలో ఉన్నతమైన ప్రణాళిక కనిపిస్తోంది. ఇక్కడ సరైన ఆప్షన్ 1 అంటే స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్. ఎలా? ఎందుకంటే ఆ కాలంలో నగర పరిమాణానికి ప్లానింగ్కి సంబంధం లేదు. ఉదాహరణకు లోథల్ పరిమాణంలో చాలా చిన్న నగరం, కాని అది అప్పటి ప్రధాన ఓడరేవు కదా. అవును. అక్కడ అద్భుతమైన డాక్యార్డ్, పక్కా గ్రిడ్ సిస్టమ్ ప్లానింగ్ ఉంటుంది. అదే కాళీబంగన్ పెద్ద నగరమైనా అక్కడ సిటీ ప్లానింగ్ అంత సిస్టమాటిక్గా ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ బి తప్పు. అంటే ఆ కాలపు సింగపూర్ లాంటిదన్నమాట లోథల్. భలే ఉండి కంపారిజన్. ఇక 167వ ప్రశ్న చూద్దాం. తులివేద కాలపు సంస్కృతికి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ. బహుభార్యాత్వముంది, బహుభర్తత్వం లేదు. బి. ఋగ్వేదంలో కఠినమైన కుల వ్యవస్థ లేదు. సి. గ్రామ కంటే విస్సనేది పెద్ద నిర్మాణం. డి. ఋగ్వేద సమాజానికి మూలం గ్రామం. సో వాట్ ఈస్ దిస్ ఆల్ మీన్? వీటిలో ఏవి కరెక్ట్? దీనికి సరైన ఆప్షన్ 2 అండి. అంటే ఏ, బి మరియు సి మాత్రమే. ఓకే, ఒకసారి విశ్లేషిద్దాం. తులివేద కాలంలో బహుభార్యాత్వం రాజకుటుంబాల్లో ఉండేది, కాని స్త్రీలకు బహుభర్తృత్వం ఉన్నట్లు ఆధారాలు లేవు. సో ఏ కరెక్ట్. అప్పటికింకా పుట్టుక ఆధారిత వర్ణ వ్యవస్థ రాలేదు కాబట్టి బి కూడా కరెక్టే. రైట్. ఇక పరిపాలనలో గ్రామ కంటే విస్ అనేది పెద్దది. సి కరెక్ట్. కాని డి ఎందుకు తప్పంటే తులివేదకాలపు ప్రజలు సంచార జాతులు. ఆహా, వాళ్ళు ఒకచోట స్థిరపడలేదు కదా. అవును. కాబట్టి వారి సామాజిక మూలం గ్రామం కాదు, జన అంటే తెగ. మలివేదకాలంలో వ్యవసాయం పెరిగాకే గ్రామం ప్రధానమైంది. అసలు సమాజం సంచార జీవనం నుంచి స్థిర జీవనానికి ఎలా మారిందో ఈ చిన్న ప్రశ్న ఎంత అద్భుతంగా వివరిస్తోంది కదా. ఇప్పుడు 168వ ప్రశ్న కాస్త డీప్ ఫిలాసఫీ. బౌద్ధమత శాఖల సిద్ధాంతాల గురించి. ఏ. స్థవిరవాద, నిర్వాణాన్ని నమ్ముతోంది. బి. సర్వాస్తివాద, పదార్థాలు శాశ్వతంగా గుప్తంగా ఉంటాయని నమ్ముతోంది. సి. సమ్మిథ్య, నిరాత్మవాదాన్ని ప్రచారం చేసింది. డి. సౌత్రాంతిక, బాహ్య ప్రపంచం కేవలం అనుమానం ద్వారా మాత్రమే తెలుస్తోందని నమ్ముతోంది. ఈ పదాలు చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సరైన ఆన్సర్ 4 అండి. అంటే ఏ, బి మరియు డి మాత్రమే కరెక్ట్. సింపుల్గా చెప్పండి. స్థవిరవాద అంటే బుద్ధుని పాత బోధనలో పాటించేవారు. వీరు నిర్వాణమే లక్ష్యం అంటారు. ఏ కరెక్ట్. సర్వాస్తివాద అంటే అంతా ఉంది అని అర్థం. భవిష్యత్తు కూడా ఉనికిలో ఉంటుందని నమ్మారు. మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ లాగా అన్నమాట. వావ్, క్వాంటమ్ ఫిజిక్స్ ఆ రోజుల్లోనేనా? అవునండి. ఇక సౌత్రాంతిక శాఖ బాహ్య ప్రపంచం గురించి కేవలం ఊహించగలము అన్నారు. సో డి కరెక్ట్. కానీ ఆప్షన్ సి ఎందుకు తప్పంటే నిరాత్మవాదం అనేది బౌద్ధ మతానికే ఉన్న ఉమ్మడి లక్షణం, ఒక్క సమ్మిథ్య శాఖకు మాత్రమే చెందినది కాదు. అందుకే సి తప్పు. క్వాంటమ్ ఫిజిక్స్తో సర్వస్తివాదాన్ని లింక్ చేశారు చూసారా, అదసలు మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక 169వ ప్రశ్న. అమరకోశం ప్రకారం భూమి రకాలను జతపరచండి. ఏ. ఆప్రహత, బి. శాద్వల, సి. శర్కవతి, డి. ఉర్వర. సరైన ఆప్షన్ 2 అండి. ఏకి 2, బికి 4, సికి 3, డికి 1. ప్రాచీన కాలంలో వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ వర్గీకరణ చెప్తుంది. అమరకోశం ప్రకారం అప్రహత అంటే సాగు చేయని బీడుభూమి, శాద్వల అంటే గడ్డిభూమి. ఓకే. అఫీషియల్ కీలో శర్కవతిని సారవంతమైన భూమికి, ఉర్వరని ఎడారికి జత చేశారు.
ఇక్కడ చిన్న గమనికేంటంటే సంస్కృత గ్రంథాల ప్రకారం ఉర్వరా అంటేనే సారవంతమైన భూమి, కాని మనం ఎగ్జామ్ సోర్స్ కీనే ఇక్కడ ఫైనల్ ఆన్సర్గా ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ వీడియో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, చివరి ప్రశ్న 170. భూమి, వ్యవసాయం నుండి ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్దాం. ఈ మత నాయకుల కాలక్రమం చెప్పండి. శంకరాచార్య, రామానుజ, చైతన్య. సరైన ఆప్షన్ 1 అండి. ఇది కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. మొదట 8వ శతాబ్దంలో కేరళకు చెందిన ఆది శంకరాచార్య వస్తారు. ఆయన అద్వైతం బోధించారు. ఆ తర్వాత రామానుజాచార్య వస్తారు కదా. అవును, 11వ శతాబ్దంలో ఆయన విశిష్టాద్వైతం బోధిస్తూ భక్తి మార్గానికి పెద్దపీట వేశారు. ఇక చివరగా 15వ శతాబ్దంలో బెంగాలుకు చెందిన చైతన్య మహాప్రభు వస్తారు. కృష్ణ భక్తిని విస్తృతంగా వ్యాప్తి చేశారు కదా ఆయన. కరెక్ట్. కఠినమైన తత్వశాస్త్రం నుండి సులువైన భక్తి మార్గం వైపు సమాజం ఎలా మళ్ళిందో ఈ ముడ్డురి కాలక్రమం చెబుతుంది. అద్భుతం. ఈ 19 ప్రశ్నలు కేవలం ఎంసీక్యూలు కావు. మన భారతీయ సమాజం, సంస్కృతి ఎలా ఎవల్యూట్ అయ్యాయో తెలిపే ఒక టైం మెషీన్. సింధు లోయ ప్రణాళికల నుంచి బ్రిటిష్ పన్నుల వ్యవస్థ వరకు అన్ని కవర్ చేశాం. హిస్టరీ మరియు పాలిటీ ఎప్పుడూ ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి అని అర్థమైంది. అవునండి. కాని చివరగా ఒక ప్రశ్న. 19వ శతాబ్దంలో సమాజాన్ని మార్చడానికి పాశ్చాత్య విద్య అనే టూల్ అవసరమైంది. మరి నేడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విపరీతమైన మార్పులు చూస్తున్నాం. ఒకప్పుడు ఆలోచనల్లో ఆంగ్లేయులు కావాలనుకున్నాం. రేపు ఆలోచనల్లో అల్గోరిథమ్స్గా మారిపోయే ప్రమాదమున్న ఈ కాలంలో మన విద్యావ్యవస్థకు ఎలాంటి కొత్త సంస్కరణలు అవసరం? దీని గురించి ఆలోచించండి. అది నిజంగా బుర్రకు పదును పెట్టే ఆలోచనండి. భవిష్యత్తును డిజైన్ చేసుకోవడానికే మనం చరిత్ర చదవాలి. ప్రిపరేషన్ చేసేవాళ్లందరికీ నా సూచన ఒక్కటే: బట్టి పట్టకండి, లాజిక్ని ఎంజాయ్ చేస్తూ చదవండి. అప్పుడే నాలెడ్జ్ మీ సొంతమవుతుంది. ఆల్ ద బెస్ట్.